మా ఎమ్మెల్యే ఎంవి సత్యనారాయణ గారండి. ఎంవి సత్యనారాయణ మీ గెలిచిన ఎమ్మెల్యే ఎవరమ్మా? గెలిచిన ఎమ్మెల్యే అయితే వెలగపూడి రామకృష్ణ బాబు. ఎలా ఉంది ఆయన పనితీరు? ఎలా ఉంది ఆయన పనితీరు అంటే గెలిచినప్పుడు ఎప్పుడో చూసినట్టు గుర్తు, మళ్ళీ ఈ మధ్య అయితే మేము ఎప్పుడు చూడలేదండి. వస్తాడా మీ దగ్గర? రాలేదండి, అందుబాటులో అయితే లేదండి. ఏమి లేవండి, అన్నీ అలాగే ఉన్నాయండి. అలాగే ఉన్నాయా? అలాగే గెలిచింది వైఎస్ఆర్, ఇక్కడ ఎమ్మెల్యే టీడీపీ కాబట్టి మరి చేయాల్సింది వైసీపీ కదమ్మా. అదేలా ఉంది వైసీపీ గవర్నమెంట్? మేయర్ గారు వార్డు అండి మాది. మేయర్ గారు అయితే ప్రతి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ అన్నీ పర్ఫెక్ట్గా చేస్తున్నారండి వర్క్ అయితే. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా ఉందంటే? ప్రభుత్వం అయితే చాలా బాగుందండి, పథకాలు అయితే ప్రతి ఒక్కరికి అందుతుంది. మరి గతంలో మీరే కదమ్మా 2019లో 4 కాన్స్టిట్యున్సీలు కూడా టీడీపీనే ఎంచుకున్నారు మీరు. అంటే ఇక్కడ బాగానే చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారండి, చాలా బాగా చేస్తున్నారు. ప్రతి పథకం అమ్మఒడి దగ్గర నుంచి పెన్షన్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుందండి. మీరు ముస్లిం కమ్యూనిటీ? ముస్లిం మీకు పెద్దగా చేయలేదు, అందుకే ఈసారి మీ కమ్యూనిటీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నారు అనేది ఒక ప్రచారం చేస్తుంది టీడీపీ. నిజమా? లేదండి, తప్పండి. ఇప్పుడు షాదీ తోఫా అనేసి ఒకటి పెట్టారండి. పెళ్ళైన ముస్లిం మైనారిటీ వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళందరికీ ₹1,00,000 కూడా ఇవ్వడం జరిగిందండి చాలా మందికి. అందులో మా చుట్టాల అమ్మాయి కూడా ఉందండి. లేవండి, గతంలో అయితే లేవు. ఈ ప్రభుత్వంలో అయితే మాత్రం మా ముస్లిమ్స్ అందరికీ చాలా వరకు లబ్ధి చేకూరింది. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఈసారి అయితే పర్ఫెక్ట్గా జగనన్నకే ఓటేస్తామని కూడా అంటున్నారు. నేనైతే పక్క జగన్ గారికే వేస్తానండి. చంద్రబాబు కలిసి వస్తున్నారు కదమ్మా, అయినా నమ్మరా? పవన్ కళ్యాణ్కి అసలు ఎప్పుడో పొత్తు పెట్టుకొని రావడం తప్ప సింగిల్గా వస్తున్నాడండి. సింగిల్గా వచ్చినా గెలిచే అవకాశం ఏమైనా ఉందా అండి? అతనే ఎమ్మెల్యేగా గెలలేదు, ఇంకా అతని తరపున ఉన్న వాళ్ళకి ఎవరిని గెలిపిస్తాడండి? అతను ముందు అతను గెలిచి ఎమ్మెల్యేగా అయ్యి చూడమనండి, ఆ తర్వాత ప్రజలు ఏమైనా ఆలోచిస్తారేమో. కానీ ఇప్పుడైతే నమ్మే పరిస్థితిలో ఎవరు లేరండి. ఎందుకంటే 1వ తారీఖు రాగానే ఉదయం 5 గంటలకు ఫంక్షన్ వెళ్తుంది, వాలంటీర్ ద్వారా వ్యవస్థ బాగుంది, సచివాలయ వ్యవస్థ బాగుంది, అలాగే ఆరోగ్యశ్రీ మెయిన్ బాగుందండి. 25 లక్షలు చేశారు, అది కూడా బాగానే ఉంది. ప్రతి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తాయంటారు గ్యారంటీగా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వస్తుంది, పక్కా వస్తుందండి. పేదవాడి కళ నెరవేరింది, ఇళ్ళ కళ.